అన్ని వర్ణములలో ఆమె ఆవిర్భవించింది. బ్రాహ్మణ వర్ణంలో, అలాగే క్షత్రియ వర్ణంలో, అలాగే వైశ్య వర్ణంలో, అలాగే శూద్ర వర్ణంలో, అన్ని చోట్ల కూడా ఆమె ఆవిర్భవించింది. అలాగే గ్రామ దేవతలు ఉన్నారు, సమ్మక్క సారాలమ్మ, వాళ్ళు గిరిజన జాతి, కొండ జాతి వాళ్ళుగా చెప్తారు. మహాదేవతలు వాళ్ళు, లక్షల కోట్ల మంది వస్తారు వాళ్ళని పూజించుకోవటం కోసం. అంటే గ్రామ దేవతలుగా వచ్చినప్పుడు వాళ్ళు అన్ని కులాల్లో వాళ్ళు ఉన్నారు, అన్ని కులాలలోనూ ఉన్నారు. అంటే అమ్మవారు ఆమె ఇప్పుడు యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత, ప్రతి ప్రాణిలోనూ ఉన్నది అని అంటే, ప్రతి వ్యక్తిలోనూ ఉన్నదంటే, అంటే అన్ని కులాల వాళ్ళలోనూ అమ్మవారు ఉన్నదా? ఉన్నాను. మీకు నమ్మకం లేదా? ఇదిగో నేను పుట్టాను చూడండి, నా చరిత్ర చూడండి, నాకు అందరూ ఒకటే. బ్రాహ్మణుడు నా కోసం తపస్సు చేసి నన్ను కుమార్తెగా రమ్మన్నా నేను వస్తాను, బ్రాహ్మణేతరులు చేసి నన్ను రమ్మన్నా నేను వస్తాను, నన్ను ఎవరు పిలిచి వాళ్ళ వంశంలో పుట్టమంటే నేను అక్కడికి వస్తాను, నేను పుడతాను అని చూపించింది అమ్మవారు. కాబట్టి అమ్మవారికి కుల వర్ణ విభేదం లేదు, అందరూ ఒకటే. కాకపోతే మానవులలో ఏంటంటే తెలిసి తెలియకుండా ఇప్పుడు నేను చెప్పిన విషయాలు చాలా మందికి అస్సలు తెలియవు. మరి ఈ కులంలో పుడితే కన్యకా పరమేశ్వరి ఉన్నది, వైశ్యులకు కులదైవం కేవలం వైశ్యులు మాత్రమే కాదు. నేనున్నాను అనుకోండి, కన్యకా పరమేశ్వరి జయంతి వస్తే ఆమె ఆలయానికి వెళ్ళి ఆమెను దర్శనం చేసుకుంటాం, ఆమెకి చక్కగా సారి తీసుకెళ్తూ ఉంటాం. ఇతర కులస్తులు కూడా ఆమెను పూజిస్తారు, ఎందుకు ఆమె దేవత. ఎవరు ఆమె ఆ కులంలో పుట్టి ఉండవచ్చు, కానీ ఏ కులం వాళ్ళు పూజించినా, అసలు ఏ మతం వాళ్ళు పూజించినా కూడా మన దేవతలో వాళ్ళు అనుగ్రహిస్తారు. మీరు చూడండి, ఈ మధ్య మన కాశీగాలో కావచ్చు, అనేక చోట్ల కావచ్చు, ఫారినర్స్ పాశ్చాత్యులు వచ్చి మన దేవతలను పూజిస్తున్నారు. ఏ కులంలో పుట్టిన వాళ్ళు, ఏ మతంలో పుట్టిన వాళ్ళు, ఏ దేశంలో పుట్టిన వాళ్ళనైనా సరే వచ్చి దేవతలను పిలిస్తే వాళ్ళు పలుకుతారు. ఇలా అమ్మవారు ఆమె రూపం అన్ని వర్ణములలోనూ కూడా మనకు కనిపిస్తున్నది. చాలా చాలా అద్భుతంగా చెప్పారమ్మా. ఎందుకంటే నిజంగా అమ్మవారికి కులాలు అన్న ఇది ఉండుంటే ప్రతి జన్మలో కూడా, ప్రతి అవతారంలో కూడా బ్రాహ్మణ కుటుంబంలోనే పుట్టేది. మనకి ఇది నేర్పించడం కోసమే ప్రతి అవతారంలో ఒక్కొక్క కులం. అంతేనమ్మా, అంతే. అమ్మ, మనము సాధారణంగా ఎక్కువ శాతం నాకు తెలిసినప్పుడైతే సినిమాల్లో చూస్తున్నప్పుడు బొమ్మలు చేసి ఒకరు సంతోషంగా ఉన్నారంటే ఓర్వలేక ఏదో ఒకటి వాళ్ళ పైన ప్రయోగాలు చేయాలని చెప్పి బొమ్మలు చేయడము, చేతబడి అనడము, వివిధ రకాల పేర్లు ఉంటాయి. అసలు నిజంగా ఇటువంటి ప్రయోగాలు ఉంటాయా అమ్మ? నమ్మచ్చా? మామూలుగా మనకి దేవుడు ఉన్నాడా నమ్మచ్చా అంటే, చూసిన వాళ్ళు ఉన్నారు, చూశారు, పురాణాల్లో రాశారు, మనకి అనుభవాలు కలుగుతున్నాయి, నమ్ముతున్నాం. ప్రయోగాలు ఉన్నాయా అని అంటే, పురాణాల్లో రాక్షసులు ఉన్నారు. ఇప్పుడు నేను మీకు చెప్పాను, భండాసుర సంహార సమయంలో అతడు అస్త్రాలు వేసి ప్రయోగాలు చేశాడు, అమ్మవారు వాటిని తిప్పికొట్టింది. రాక్షసులు వాళ్ళు ఆ ప్రయోగాలు చేయటం ఎప్పటి నుంచో ఉన్నది అంటే, అది దేవతల లోకంలోనే మొదలైంది. ఇప్పుడు ప్రధానంగా మీరు బొమ్మల గురించి అడిగారు. బొమ్మలు చేయటం, ఇటు చేతబడి, బాణామతి, ఇలాంటి రకరకాలైనటువంటి పేర్లతో పిలుస్తూ ఉంటారు. బొమ్మలు చేసేటువంటి ప్రయోగానికి ఒక ప్రత్యేకమైన పేరు ఉన్నది, పుత్తళి ప్రయోగము అని అంటారు. ఏమిటి ఇది అని అంటే, ఒక బొమ్మను తీసుకొని వచ్చి ఎవరి మీదైతే మనం ఆ బొమ్మ ద్వారా ప్రయోగం చేయాలని అనుకుంటున్నామో, చెడు చేయాలని అనుకుంటున్నామో, వాళ్ళ పేరుతోటి ఆ బొమ్మలో ఆవాహన చేస్తారు, వాళ్ళ పేరుని. అంటే వాళ్ళలో కొంత శక్తి ఇందులోకి వచ్చేటట్టుగా ప్రయత్నం చేస్తారు. తర్వాత వాళ్ళు ధరించిన బట్టలు కావచ్చు, వాళ్ళ జుట్టు కావచ్చు, వాళ్ళు తాకిన మట్టి కావచ్చు, నడిచిన మట్టి కావచ్చు, తీసుకొని వెళ్ళి ఆ బొమ్మ దగ్గర పెడతారు. అంటే ఆ స్పర్శ, వాళ్ళు స్పృశించినటువంటి వస్తువుని తీసుకొచ్చి బొమ్మ దగ్గర పెడతారు. పెట్టిన తర్వాత కొన్ని ప్రత్యేకమైన క్రతువులు చేసి కాస్త వాటికి కొంత రక్తం ఇవ్వటము, అలాగే అందులో ఆ జీవుని ఆకర్షించేటువంటిగా, ఎవరికైతే చెడు చేయాలనుకుంటున్నామో వాళ్ళని ఆకర్షించేటట్టుగా బొమ్మలోకి ఆకర్షణ చేస్తారు. ఇప్పుడు అంటే పోల్చకూడదు కానీ తేలిగ్గా అర్థం అవటానికి చెప్తాను నేను. ఇప్పుడు ఉదాహరణకి గణపతి ఉన్నాడు అనుకోండి, గణపతికి మనం ఏంటి, చిన్న బొమ్మ చేస్తాము, పసుపు ముద్ద చేస్తాము, గణపతిగా భావిస్తాము, గణపతిగా స్వామి రా 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 అని వచ్చేస్తాడు అందులోకి. అలాగే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు అని అంటే, ఇదిగో ఫలానా వ్యక్తి, నూరా 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 అని పిలుస్తారు. అయితే ఇక్కడ ఒక విషయం ఉంది, పిలవగలిగిన వాడికి శక్తి ఉండాలి. ఏదో బొమ్మలు చేసి నువ్వు వచ్చావా అనుకొని చేస్తే పని చేయదు. పిలవగలిగిన వాడికి ఆ చేయగలిగినటువంటి శక్తి ఉండాలి, ఆ మంత్ర బలం ఉండాలి. చేసాక ఏం చేస్తాడు అని అంటే, ఆ బొమ్మ వాడి ఉద్దేశం ఏమిటి, అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఇబ్బంది పడాలి అందుకని చెప్పి సూది తీసుకొని గుచ్చుతాడు అనుకోండి చేతి మీద. ఈ బొమ్మ మీద ఎక్కడ సూదితో గుచ్చుతాడో
అది ఆ వ్యక్తి శరీరం మీద గుచ్చినట్టుగా అనిపిస్తుంది. అనిపిస్తుంది అనిపించి నొప్పి పుడుతుంది. ఎందుకు నొప్పి పుట్టిందో తెలియదు. సూదులతో పొడుస్తూ ఉంటారు, లేదా ఓ చెయ్యి కోయటం చేస్తూ ఉంటారు బొమ్మకి. దానివల్ల తెలియక చేతికి దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఇట్లా కృషించి ఆ బొమ్మను తీసుకొచ్చి చివరికి అవయవాలు కూడా లేకుండా చేసి వాటిని కొంతమంది హోమంలో వేస్తూ ఉంటారు. హోమంలో వేసి దహనం అయిపోతుందిగా, ఆ వ్యక్తి మరణించాలి అని చెప్పి. అట్లాంటి ప్రయోగములను పుత్తళి ప్రయోగము అని ఉంటుంది. ఏదో ఇప్పుడు నేను చెప్పగానే విని ఎవరికైనా ఎవరి మీద కోపం ఉన్నగానే మేము చేసేస్తామని ప్రయత్నించకుండా అంత తేలిక పని చేయవు. దానికి కూడా కొన్ని విధానాలు ఉన్నాయి. ఇప్పుడు రాక్షసులు కూడా ఉన్నారనుకోండి, వాళ్ళు కొన్ని మంత్రాలు చేసేవాళ్ళు. మంత్రాలు దేవతలే కాదు, రాక్షసులు కూడా చేసేవాళ్ళు. వాళ్ళ మంత్రాల్లో ఏముంటుంది, ఋషిన్ దహదహ, ఋషులను దహించు, వాళ్ళు మాకు వ్యతిరేకంగా తపస్సులు చేస్తున్నారు. దేవత నాశయ, దేవతల్ని నాశనం చెయ్యి. అలాంటి మంత్రాలు కూడా రాక్షసులు చేసినట్లుగా మనకు కనిపిస్తున్నది. అంటే చెడ్డవాళ్ళు మంచివాళ్ళని ఇబ్బంది పెట్టడం కోసం మంత్రశక్తిని, ఇటువంటి తంత్రశక్తిని ఉపయోగించటం పూర్వకాలం నుంచి ఉన్నది. లలితాదేవి చరిత్రలో అయితే అమ్మవారిని యుద్ధంలో జయించలేక రాత్రి స్ఫూట సమయంలో భండాసురుడి యొక్క సోదరుడు విశుక్రుడు వచ్చి ఒక జయవిఘ్న యంత్రాన్ని పెట్టాడు. అక్కడ పెట్టి ఆ యంత్రంలో శక్తి రావటం కోసం మేకలను కోళ్లను బలులు ఇచ్చాడు. విజయానికి విఘ్నం కలిగించే యంత్రం. ఎప్పుడైతే ఆ జయవిఘ్న యంత్రానికి బలులు ఇచ్చాడో, రక్తంతో తడిసిందో, అది దానంతటా అది లేచి సరాసరి వెళ్ళి అమ్మవారి యుద్ధ శిబిరంలో పడింది. ఇతడు యుద్ధానికి వచ్చాడు. అమ్మవారి యొక్క సైన్యాధ్యక్షురాలు వారాహిదేవి వచ్చింది. పదండి యుద్ధం. వాళ్ళంతా అనుకోకుండా రాత్రిపూట వచ్చారు. మేము అలసిపోయామమ్మా, మేము చెయ్యము. అయినా వాళ్ళని మేమెందుకు చంపాలమ్మా, వాళ్ళు మాకేం చెడు చేశారమ్మా అంటే ఆ ప్రయోగ యంత్రం యొక్క ప్రభావం వీళ్ళ మనసుల మీద పడింది. మహాదేవతలు కాబట్టి, అంటే శ్యామలాదేవి మీద పడలేదు, వారాహి మీద పడలేదు, లలితాదేవి మీద పడలేదు. ఎందుకు పడలేదు అంటే వీళ్ళ ప్రయోగ శక్తికి అంటే కూడాను గొప్ప శక్తి వాళ్ళ దగ్గర ఉన్నది. ఈ శక్తి సైన్యంలో ఉన్నటువంటి శక్తి కంటే ఎక్కువ శక్తి ప్రయోగ శక్తిలో ఉన్నది. ఎవరి బలం ఎక్కువో ఆ బలం అక్కడ పనిచేస్తుంది. అప్పుడు అమ్మవారు విఘ్నేశ్వరుణ్ణి సృష్టించింది. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. ఆ గణపతి ఏం చేశాడు, యుద్ధానికి వెళ్ళలా. ముందేం చేశాడు, నాయనా నువ్వు ముందు వెళ్ళి ఆ జయవిఘ్న యంత్రం ఎక్కడ ఉన్నదో దాన్ని నిర్వీర్యం చెయ్యి అంటే ఆయన ముందు వెళ్ళి ఆ యంత్రాన్ని నిర్వీర్యం చేశాడు. చేసిన తర్వాత యుద్ధానికి వెళ్ళాడు, గెలిచాడు. మరి ఇలాంటి ప్రయోగాలు ఒకవేళ జరిగితే మనకు తెలియదుగా. అక్కడంటే అమ్మవారు చెప్పింది, గణపతిని పిలిచింది, వెళ్ళి నిర్వీర్యం చెయ్యి అన్నది. మరి ఎట్లా? దుష్ప్రభావాలు దుష్ఫలితాలు ఉంటాయి. అంటే వేరే ఒక చోట ఎక్కడో ఉండి కూడా ఇంకో చోట ఉన్నటువంటి వాళ్ళ మీద ఇటువంటి ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి. జరగట్లేదని నేను చెప్పను, కానీ చేసే వాళ్ళ శక్తిని బట్టి ఆ ప్రభావం కనిపిస్తూ ఉంటుంది. బాగా చేస్తే బాగా ప్రభావాలే ఉంటాయి. మనకు సినిమాలు కూడా అందుకనే వచ్చాయి. ఎక్కడి నుంచి వచ్చే సినిమాలు అంటే నిజ జీవితంలో ఏవో కొన్ని సంఘటనలు ఉంటే వాటిని ఆధారంగా తీసుకుని సినిమాలు చేస్తారు. సరే, కొన్ని ఫిక్షన్తో ఫ్యాంటసీస్తో ఉండొచ్చు, కానీ దయ్యం చూస్తేనేగా ఉన్నారని చెప్పేనేగా తెలిసింది. అలాంటి ప్రయోగాలు చేయటం, అలాగే చేతబడి, బాణామతి, వాళ్ళు తాకిన వస్తువులు తీసుకొచ్చి చేయటం, కొన్ని చోట్ల వస్తువులు కూడా తేకుండా వాళ్ళ ఫోటోలు పెట్టి చేయటము, ఇవన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఈ విధానాలన్నీ ఉన్నాయి. అయితే ఎలా రక్షించుకోవాలి? వాడు చేశాడని మనకు తెలియదు, చేశాడో లేదో తెలియదు. ఇప్పుడు ఇది విన్న తర్వాత చాలా మందికి అనుమానాలు వస్తాయి. అమ్మో, మాకేంటో కొంచెం ఏదో చేతుల మీద గుచ్చుతున్నట్టుగా ఉంది, ఏదో అనిపిస్తున్నది, కష్టాలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి, ఎవరైనా ప్రయోగం చేశారేమో అని అంటే, నేను ఎప్పుడు మన దగ్గరకు వచ్చిన వాళ్ళు ఒక మాట చెప్తాను. ప్రయోగం చేశాడమ్మా, ప్రయోగం పోగొట్టాలి. ప్రయోగం పోగొడదాము, దాంతో పాటుగా మీరందరూ ఒక పని చేయాలి. ఎవరు ప్రయోగాలు చేసినా మీ మీద పని చేయకుండా ఉండే స్థితిలో మీరుండాలి. అలా మనం ఉండొచ్చా? ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణ అదే. శక్తి సైన్యంలో మామూలు సేనల మీదేమో ఆ యంత్ర ప్రభావం, ప్రయోగ ప్రభావం కనిపించింది. మహాదేవతలైనటువంటి లలితాదేవి, శ్యామల, వారాహి మీద కనిపించలేదు. అంటే తక్కువ శక్తి ఉన్న వాళ్ళ మీద పనిచేసాయి, ఎక్కువ శక్తి ఉన్న వాళ్ళ మీద పనిచేయలేదు. కాబట్టి శక్తి తెచ్చుకోండి, మీరు దేవతను ఆరాధించండి, దేవత మంత్ర సాధన చెయ్యండి. ఎవరైనా ఏదైనా చేసినా మనకు తగలకుండా ఉండటం కోసం. ఉదాహరణకి చండీ పాఠంలో, చండీ సప్తశతిలో అర్గళ స్తోత్రం అని ఉంటున్నది. అర్గళం అంటే గడియ ఏమిటి? స్తోత్రం, గడియ స్తోత్రం ఏమిటి? ఏదో చండీ స్తోత్రము, దేవి స్తోత్రము అనాలి, కానీ అర్గళ స్తోత్రం అంటే ఏమిటి అని అంటే, మామూలుగా మనం ఇంట్లో గడియ ఎందుకు వేసుకుంటాం? తలుపులు మూసినా మనకు సంతృప్తి కలగదు. గడియ వేస్తే అమ్మయ్య ఇంకెవ్వరు రారు,
Safe. గడియ వేయకపోతే ఎవరన్నా తోసుకొని వస్తారేమో అని అనిపిస్తుంది. గడియ వేస్తే ఎవరు రారు, మనం సేఫ్ గా ఉన్నాము, సురక్షితంగా ఉన్నాము అని అనుకుంటాం. అలాగే మరి కనిపించినటువంటి శక్తులు ఇవేవి మన కంటికి కనిపించవుగా. కనిపించినటువంటి శక్తులు మన మీదకు రాకుండా ఉండటానికి మన చుట్టూ కూడా ఒక తలుపులు ఉండాలి, ఆ తలుపు గడియ వేయాలి. అటువంటి శక్తిని ఇచ్చేటువంటిది అర్గళా స్తోత్రము అని అన్నారు. కనిపించినటువంటి శత్రువుల దగ్గర నుండి, కనిపించినటువంటి శక్తుల దగ్గర నుండి మనల్ని మనం రక్షించుకోవటానికి దేవతా స్తోత్రములు, దేవతా మంత్రములు ఉన్నాయి. వాటిని ఉపయోగించుకోవాలి. అంటే మంత్రం అంటే గురు ఉపదేశం ఖచ్చితంగా ఉండాలి. వాటిని ఉపయోగించుకోవాలి. ఇప్పుడు చాలా మంది మన దగ్గర ప్రయోగాలు, బాధలతో వచ్చిన వాళ్ళు ఉన్నారు, పోగొట్టుకుంటున్నారు. హోమముల ద్వారా పోగొట్టుకుంటున్నారు, జపముల ద్వారా పోగొట్టుకుంటున్నారు. మన శ్రీశక్తి పీఠంలో ఉన్నటువంటి మరకత కాళిని చూసి, భైరవుణ్ణి చూసి, ముఖ్యంగా ప్రత్యంగిర, రాహుకాలంలో ప్రత్యంగిర ఆరాధన చేసి పోగొట్టుకుంటూ ఉన్నారు. ఈ ప్రయోగాలకు కూడా వాటి బాధలు పోగొట్టుకోవటం కోసం ప్రత్యేక హోమాలు ఉన్నాయి. మిరపకాయలు, మిరియాలు, ఆవాలు, ఉప్పు ఇట్లాంటి వాటితో చేస్తారు ఆ హోమాలు. కనుక ప్రతిదానికి కూడాను విరుగుడు ఉన్నది, ప్రతిదానికి కూడా, ప్రతి సమస్యకు కూడా పరిష్కారం ఉన్నది. కాబట్టి ప్రయోగాలు అన్నమాట వాస్తవమే. చేయగలిగిన వాళ్ళు చేస్తే ఖచ్చితంగా పనిచేస్తాయి, కానీ తిప్పుకు కొట్టుకోవచ్చు. శంకర భగవత్పాదాచార్యుల వారి మీద జరిగింది ప్రయోగం. శంకరాచార్యుల వారి మీద ప్రయోగం జరిగింది. ఆ ఒక వ్యక్తి ఆయనతో వాదించి గెలవలేక ఆయన మీద ప్రయోగం చేస్తే పాపం ఆయన ఒక వ్యాధి వచ్చింది. రోజు ఆయన బట్టలన్నీ రక్తంతో తడిసిపోయే ఒక వ్యాధి వచ్చి, ఆయన శిష్యుడు ఉన్నాడు పద్మపాదుడు అనేటువంటి ఆయన, నరసింహ ఉపాసకుడు. పద్మపాదుడు వెళ్ళి అడిగేట, గురువుగారు మీ వ్యాధితో మీరు ఇబ్బంది పడుతున్నారు, మీరు మహాశక్తి సంపన్నులు కదా, పోగొట్టుకోవచ్చు కదా అన్నట్టు. అంటే ఆయన మాట చెప్పారు, నువ్వు అవతల వాడికి నా మీద ప్రయోగం చేయాలని అనిపించింది. ఎందుకు అనిపించింది? నాకు అనారోగ్యం పడే యోగం ఉన్నది, కర్మ ఉన్నది, నా కర్మ వాడిని ప్రేరేపించింది. మనం ఏం చేయకపోయినా ఎదుటివాడికి అనిపిస్తుంది, వీడు బాగున్నాడా, వీడు నాశనం అయితే పోతే బాగుండు, నాకంటే వీడు బాగుంటాడా. ఎందుకు అనిపిస్తున్నది వాళ్ళకి? మన కర్మ మనం ఇబ్బంది పడేటువంటి సమయం వచ్చినప్పుడు ఎవరో ఒకళ్ళు ఎంచుకుంటుంది. దారిన పోతూ ఉంటే ఏ ప్రయత్నానికి వీడి దగ్గరికి వెళ్తే బాగుండని అనిపించేటట్లుగా చేస్తుంటుంది. అట్లా కనుక కర్మను అనుభవిస్తున్నాను, పర్వాలేదులే అంటే పద్మపాదుడు అన్నట్ట, గురువు గారు అట్లా మీరు అట్లా బాధపడితే నేను ఊరుకోను, శిష్యుడిగా మాకు ఒక ధర్మం ఉన్నది, బాధ్యత ఉన్నది, ఆ ప్రయోగాన్ని నేను తిప్పి కొడతాను, తిరిగి ప్రయోగం చేస్తాను అన్నాడు. మీ అనుమతి కావాలి అన్నాడు. ఆయన నవ్వాడు. ఆ నవ్వే అంగీకారంగా తీసుకొని ఆ ప్రయోగాన్ని తిప్పికొట్టాడు. అది అవతల వాడికే బెడిసి కొట్టింది. ఇలాంటివి మన పురాణములలో, మన ఇతిహాసములలో అనేకం 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 ఉన్నాయి. ప్రయోగాలు చేయటం, వాటికి తిప్పికొట్టటము, వాటి నుంచి రక్షించుకోవటము, చాలా మంత్రాలు ఉన్నాయి. మళ్ళీ చెప్పుకుందాం ఇంకోసారి మనం ఈ విశేషాలన్నీ. అమ్మ, ఇది మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నప్పుడు ఎక్కువ శాతం కూడా మగవారి ప్రస్తావనే వస్తుంది, కానీ ఆడవాళ్ళు చేస్తారమ్మా ఇటువంటి సాధనలు, విద్యలు? వాళ్ళు నేర్చుకోవచ్చా? శాస్త్ర సమ్మతమా? ఎవరూ నేర్చుకోవడం శాస్త్ర సమ్మతం కాదు. ప్రయోగ విద్యలు నేర్చుకోవటము అనేటువంటిది అది మనల్ని మనం రక్షించుకోవటానికి, ఆత్మరక్షణకు ఉపయోగిస్తే పర్వాలేదు. పద్మపాదుడు ఉన్నాడు, తిరిగి ప్రయోగం చేశాడు, తిప్పి కొట్టాడు. ఎందుకని? ఇక్కడ గురువు గారికి అధర్మబద్ధంగా అవతల వాళ్ళు ప్రయోగించారు, ఆయన్ని ఇబ్బంది పెట్టారు. అంటే అలాగే లలితాదేవి ఉన్నది. మీరు అన్నారు ఆడవాళ్ళు ఎవరైనా చేస్తారా, చేశారా అని. అసలు లలితాదేవి ప్రత్యక్ష నిదర్శనం. వాడు చేసిన ప్రయోగాలు తిప్పికొట్టడం మాత్రమే కాదు, ఆమె రకరకాల అస్త్రాలు వేసి వాడిని చంపేసింది. అలాగే మంత్రిని ఉన్నది శ్యామలాదేవి. ఆమెకి 2 పరివార దేవతలు ఉన్నారు, ఒకళ్ళు యంత్రిని, ఇంకొకళ్ళు తంత్రిని. వీటికి కూడా అధిదేవతలు స్త్రీలే. అది చెప్పడం కోసం చెప్తున్నాను నేను. యంత్రములు తెలుసు మీకు, మామూలుగా రాగిరేకుల మీద వాటి మీద వేసి గీతలు, రకరకాల ఆకృతులు ఉంటాయి. ఆ యంత్రాలకు అధిదేవత యంత్రిని. ఇప్పుడు ఈ ప్రయోగాలు, తంత్రాలు, వీటన్నిటికీ కూడా అధిదేవత ఉన్నది, ఆమె తంత్రిని. వాళ్ళు స్త్రీలే. స్త్రీలే అధిదేవతలుగా ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి ఆ విద్యలు వచ్చాయి. కాబట్టి నేర్చుకోవచ్చు, కానీ ఎవరి మీద పడితే వాళ్ళ మీద ప్రయోగాలు చేస్తే అసలు పాపం వీళ్ళకే తగులుతుంది. చేయకూడనటువంటి పనులు ఎప్పుడూ చేయకూడదు. ఏ విద్యనైనా సరే ఆత్మరక్షణ కోసమే ఉపయోగించుకోవాలి తప్ప ఇతరులను ఇబ్బంది పెట్టడం కోసం ఏ విద్యని కూడా ఉపయోగించకూడదు. అది స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. కనుక ఒక చిన్నది, ఆడవాళ్ళు ప్రయోగం చేస్తారా అంటే ఒక ఉదాహరణతో ఈసారి పూర్తి చేద్దాం మనం. నేను ఇందాక ఒక మాట చెప్పాను, ఏమని అంటే మసూచి, స్ఫోటకం ఇట్లాంటివి కనుక వస్తే గ్రామములలో ఆ గ్రామ దేవతల్ని పూజిస్తారు, వాళ్ళకు సంబంధించిన కొన్ని కార్యక్రమాలు చేస్తారు అని. ఒక మహాసిద్ధుడి గురించి ఒక కథ ఉన్నది. ఆయన
శివరామయ్య గారు అని ఒక కథ ఉన్నది. ఏమిటి అంటే, ఒక ఊళ్ళో ఇలానే స్ఫోటకం మారి వచ్చేటప్పటికి ఆ ఊళ్ళో మాతంగి అని పిలుస్తారు మామూలుగా. ఇందాక నేను చెప్పాను, మాతంగి దేవి గురించి కూడా చెప్పాను. ఒక ఆమె ఉన్నది, చాకలి పని చేసే ఆమె. అయితే ఆ ఊళ్ళో అందరు ఇబ్బందులు పడుతున్నారు, ఒంటి మీద బొబ్బలు లేచాయి. లేస్తే ఆమె అడిగారు, నీకు శక్తి ఉన్నది, తిప్పికొట్టే శక్తి ఉన్నది, ఆ దేవతలను నువ్వు నచ్చజెప్పగలి పంపించగలవు, ఆ దేవతల్ని మన ఊరు నుంచి పంపించేసాయి, ఈ అనారోగ్యాలు తొలగించి పంపించేసాయి అని అడిగారు. అడిగితే ఆమె అలాగే అని చెప్పి కళ్ళు తెప్పించుకున్నది. కళ్ళు తెప్పించుకొని ఆ కళ్ళు తీసుకొని ఆమె పుక్కిలించి అందరి మీద ఉమ్మేస్తున్నది, వేపమండలతో కొడుతున్నది. విచిత్రం ఏంటంటే, ఎవరి మీద ఆ కళ్ళు తుంపర్లు పడుతున్నాయో వాళ్ళ బొబ్బలు మాయమైపోతున్నాయి. ఆ శక్తి ఉన్నది కాబట్టి వాళ్ళు చేయించుకుంటారు, లేకపోతే ఎవరైనా ఉమ్మేస్తే ఊరుకుంటారా? కాదుగా, చేయించుకుంటున్నారు. చేయించుకుంటూ ఉంటే ఆమె వీధులలో వస్తూ ఉన్నది, ఆ గ్రామ వీధుల్లో వస్తూ ఉన్నది. అందరూ వచ్చి భక్తిపూర్వకంగా నమస్కారం చేస్తున్నారు. కళ్ళు తీసుకుంటున్నది, ఉమ్మేస్తున్నది, వాళ్ళకి తగ్గిపోతూ ఉన్నాయి. ఇంతలో ఈయన శివరామయ్య గారు వచ్చి ఆయన పూజ చేసుకొని వచ్చి కూర్చున్నాడు. నిష్ఠాగరిష్ఠుడు, శివ ఆరాధన చేసేటువంటి వాడు. కూర్చుంటే ఏమిటిదంతా అని చూస్తూ ఉన్నాడు. ఆమె ఏం చేసింది, అప్పటి వరకు ఉన్నటువంటి వాళ్ళందరూ లేచారు, ఆమె దగ్గరకు వస్తున్నారు, ఆమె దండం పెడుతూ ఉన్నారు. కానీ ఆయన అక్కడ కూర్చొని చూస్తూ ఉన్నాడు, మొహం చిట్లించుకొని. ఏమిటి ఇతడు రాడా నా దగ్గరికి అని కోపం వచ్చి దగ్గరకు వచ్చి చూసింది. అసహించుకున్నాడు, చిచ్చి అనుకుని వెళ్తున్నాడు. ఆమె ఉద్దేశాన్ని చూసి వెళ్తే వెంటనే అతని మీద ప్రయోగ శక్తిని పంపించింది. ఆయన ఒంటి మీద బొబ్బలు వచ్చేసాయి. వస్తే పక్కనున్న వాళ్ళు చెప్పారు, మీరు రండి ఈమెకు నమస్కారం చేయండి, ఈమె వల్ల మీకు పోతుంది వ్యాధి అని అంటే, నేను చెయ్యను అని అన్నాడు. అని ఆయన లోపలికి వెళ్ళాడు. ఒక అరగంట లోపలికి వెళ్ళి తిరిగి వచ్చాడు. వచ్చేటప్పటికి ఆయన ఒంటి మీద బొబ్బలు పోయినాయి, ఈమె ఒంటి మీదకి వచ్చాయి. ఆమె వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడింది. అంటే ఆమె ప్రయోగం చేసింది అక్కడ. వాళ్ళు అడిగారు, ఊళ్ళో వాళ్ళు ఏం చేశారు మీరు అని అంటే, నేను శివుణ్ణి ఆరాధిస్తాను, ఆమె దగ్గర ఉన్నటువంటి ప్రయోగ శక్తిని నా మీద పంపించింది, ఆమె దగ్గర చిన్న చిన్న విద్యలు ఉన్నాయి, అందుకే మీ అందరికీ కూడా నయం చేస్తున్నాను. కానీ అహంకారంతో నాకు చెడు చెయ్యాలని చూసింది. లోపలికి వెళ్ళాను, స్నానం చేశాను, వీరభద్రుని పిలిచాను నేను, ఆయన వచ్చాడు, నన్ను రక్షించాడు, ఆమెను శిక్షించాడు. అంటే ఆడవాళ్ళు కూడా ప్రయోగం చేయటం ఉన్నది. ఆమె తన తప్పు తెలుసుకొని ఆయన క్షమాపణ చెప్తే ఆమెకు వచ్చినటువంటి ఆ వ్యాధిని తొలగించాడు. కాబట్టి ప్రయోగాలు ఆడవాళ్ళు చేస్తారు, మగవాళ్ళు చేస్తారు, కానీ తప్పు చేసి శిక్ష అనుభవిస్తారు, స్త్రీలైనా పురుషులైనా. అమ్మ, మీరు దూరం నుంచి కూడా చేస్తా ఉంటారు, ఫోటోలు యూస్ చేసి కూడా చేస్తా ఉంటారు అన్నారు కదా. ఇప్పుడేమో సోషల్ మీడియా, ఇంట్లో ఏం జరుగుతున్నా కూడా ఫోటోస్ వీడియోస్ తీసి పెట్టడం. కొత్త కార్ కొన్నాం, కొత్త ఇల్లు తీసుకున్నాం, చిన్న బాబు పుడితే కూడా 1 year దాకా ఫోటోస్ పెట్టద్దు అంటారు. మరి వీటిని యూస్ చేసి ఎవరైనా ఏమైనా చేయగలరా? నేను ఇందాక చెప్పినటువంటి మార్గమే, దూరంగా ఉండి కూడా ఏదైనా చేయగలవు, చేసేటువంటి శక్తి విధానాలు ఉన్నాయి. అయితే మీరు కొత్త కారు కొంటాం, కొత్త కారు కొనగానే నిమ్మకాయలు కట్టించి పూజ చేస్తుంటారు. కొత్త వస్తువు తేగానే దాని కొబ్బరికాయ చుట్టూ దీపి కొట్టేస్తూ ఉంటారు ఇంట్లో కొత్త వస్తువు రాగానే. అలాగే పిల్లలు పుడితే వాళ్ళకి దిష్టి చుక్కలు పెడుతూ ఉంటారు. అంటే వాళ్ళ ఫోటోలే కాదు, పాతకాలం నుంచి కూడాను దగ్గరగా ఉన్న మనుషులైనా సరే, ఏమో మా పిల్లాడు ఎంత అందంగా ఉన్నాడు, ఎంత బాగున్నాడు అని అనుకుంటే దిష్టి తగిలి వాడికి ఏం ఇబ్బంది కలుగుతుందో అని ఆ దిష్టి చుక్కల్ని పెట్టడము, దిష్టి దీపి బయటపడేయటం అనేటువంటిది ఉన్నది. అలాగే శుభకార్యాలు, పెళ్లి జరిగితే కూడా బుగ్గన చుక్క పెట్టడము, అలాగే ఏవైనా సరే ఒక కొత్త వస్తువులు కొన్నప్పుడు దిష్టి తగలకుండా చూసుకోవటం, ఇవన్నీ ఎప్పటి నుంచో మనకున్నాయి. అయితే ఇప్పుడు మీరు ఒక మాట చెప్పారు, సోషల్ మీడియాలో ఫోటోలు పెడితే ఏం జరుగుతుంది, అన్ని రకాల ఫోటోలు పెడుతూ ఉన్నారు. ఈ మధ్య మెడికల్గా 2 టర్మ్స్ వింటున్నాం కొత్తగా, మీరు విన్నారో లేదో నాకు తెలియదు కానీ కాలిఫోర్నియా యూనివర్సిటీ చాలా రీసెర్చెస్లో చెప్పాయి. ఏంటంటే ఇన్స్టాగ్రామ్ ఎన్వి, ఫేస్బుక్ ఎన్వి, తర్వాత ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. ఈ 2 రకాలైనటువంటి మానసిక వ్యాధులు వస్తున్నాయి ప్రజల్లో. ఏమిటి అంటే సోషల్ మీడియాలో ఫోటోలు, ఎవరో ఏడుస్తున్నవి బాధపడుతున్నవి పెట్టుకోవాలని ఇష్టపడరు. బాగున్నా బాగాలేకపోయినా మేము బాగున్నాము అని అందరికీ చూపించుకోవాలనుకుంటారు. అవి చూడగానే చూస్తున్న మిగిలిన వాళ్ళు ఎన్వి అంటే అసూయ. ఈ ఇన్స్టాగ్రామ్ ఎన్వి, ఫేస్బుక్ ఎన్వి అంటే ఏంటంటే, అది అమ్మో వాళ్ళు ఎవరో బాగున్నారట, మనం బాగాలేము, వాళ్ళు ఎంత బాగున్నారో అని ఒక అసూయ మొదలవుతూ ఉండి దాంతో దహించుకుపోతున్నారట. అలాగే ఫోము, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, మనకంటే గొప్పవన్నీ వీళ్ళకు దక్కుతున్నాయి, మనమేమో చేయాలనుకున్న పనులు చేయలేకపోతున్నాము, వాడు అసలు ఇంట్లో ఎన్ని కష్టాలు పడుతున్నాడో, కొత్త కారు కొన్నాడు, దానికి పెట్రోల్ పోయించుకోగలదో లేదో తెలియదు, ఇన్సూరెన్స్ కట్టగలదో లేదో తెలియదు, కొన్న తర్వాత ఆ పెట్రోల్ ఖర్చు భరించి బయటికి వెళ్ళగలదో లేదో తెలియదు. మొన్నైతే కొన్ని రోజులు పెట్రోల్కి చాలా ఇబ్బంది పడ్డారు మన వాళ్ళు. కష్టాలు ఎవరికీ తెలియవు, కానీ అది చూడగానే మాత్రం ప్రజలలో చాలా మందిలో ఇట్లాంటి ఒక మానసికమైనటువంటి స్థితులు కలుగుతూ ఉన్నాయి. అంటే ద్వేషము,
అసూయ, వాళ్ళని చూసి బాధపడటం, వాడు ఎవడో తెలియదు, ముక్కు ముఖం తెలియదు. ఇంకా పూర్వకాలంలో ఏంటంటే దగ్గర వాళ్ళే చూస్తారు, వాళ్ళ దగ్గర నుంచి కూడా దిష్టి తగులుతుందేమో అని దిష్టి జాగ్రత్తలు తీసుకోవటం, తర్వాత ఎర్రనీళ్లు తిప్పటం, ఇవన్నీ చేస్తూ ఉండేటువంటి వాళ్ళు. కానీ ఇప్పుడు ఎవరో ముక్కు మొహం కూడా తెలియదు, చూడగానే అబ్బా వీడికి ఎంత ఉన్నదా మనకు లేదేమిటి అనేటువంటి ద్వేష అసూయలు మానవుల్లో పెరుగుతూ ఉన్నాయి. ఎప్పుడైతే ఒక నెగిటివ్ థాట్ అనేటువంటిది వస్తుందో ఆ నెగిటివ్ థాట్కి ఖచ్చితంగా ఒక ఎఫెక్ట్ ఉంటుంది. పాజిటివ్ మన థాట్, మన ఆలోచనకు ఎప్పుడూ కూడా ఒక పవర్ ఉంటుంది. ఇప్పుడు పెళ్లి ఉన్నదనుకోండి, పెళ్లికి ఎందుకు పిలుస్తాము? అందరూ చూసి సంతోషించాలి మన వాళ్ళందరూ. వాళ్ళ సంతోషం నుంచి వచ్చేటువంటి ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఈ కార్యక్రమం సక్సెస్ అయ్యేటట్లుగా చేయాలి, వివాహం సక్సెస్ అయ్యేటట్లుగా చేస్తుంది అని నమ్మకం. అందుకని శుభకార్యాలన్నీ అందరినీ పిలిచి చేసుకుంటాం. అంటే పాజిటివ్ థాట్కి ఎంత శక్తి ఉన్నదో నెగిటివ్ థాట్కి కూడా అంతే శక్తి ఉన్నది. అందుకని ఈ దిష్టి ప్రక్రియలు ఇవన్నీ కూడా పూర్వ రోజుల నుంచే ఉన్నాయి. అందుకే పసిపిల్లలకు ఫోటోలు తీయకండి, కాస్త నల్ల బొట్లు పెట్టి కొంచెం అందవిహీనంగా తయారు చేస్తుంటారు. చేతులకు నల్ల రంగు తాళ్ళు కట్టి, కాళ్ళక్క నల్ల రంగు తాళ్ళు కట్టి, వాళ్ళకు పెద్ద పెద్ద బొట్లు పెట్టి, అమ్మో దిష్టి తగులుతుందేమో, చూడగానే బాలేడు అనుకుంటే సరే, బాగున్నారని అనిపించకూడదు అని. కానీ ఈ రోజుల్లో ఏమైపోయిందంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా విషయాలు చాలా తొందరగా అందరికీ తెలియాలి, నేను బాగున్నామని చెప్పుకోవాలి, ఆ సంతోషాన్ని షేర్ చేసుకోవాలి అని చేస్తూ ఉన్నారు. దానివల్ల చూసి సంతోషపడే వాళ్ళు కూడా ఉన్నారు. అందరూ ఏడ్చేవాళ్ళే, బాధపడే వాళ్ళే కాదు, చూసి సంతోషపడే వాళ్ళు, అబ్బా ఎంత బాగున్నారో, ఎంత బాగున్నదో అని అటు పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేవాళ్ళు, పాజిటివ్గా థింక్ చేసేవాళ్ళు ఉన్నారు, ఇలా నెగిటివ్గా థింక్ చేసేవాళ్ళు ఉన్నారు. ఆ కొంత నెగిటివిటీ ఎక్కువైతే మాత్రం ఖచ్చితంగా కాస్త ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు ఫోటోలు పెట్టినా ఏం పెట్టినా కూడా ఇదివరకు వాళ్ళు చేసినట్లుగా దిష్టి చుక్కల పిల్లలకు పెట్టాలు, అలాగే కొత్త వస్తువులకి నిమ్మకాయలు కట్టి పెట్టినటువంటి ఫోటోలు అలాంటివి పెట్టుకుంటే కొంత మంచిది అని అనిపిస్తున్నది. గుర్తు చేసేద్దాం ఇంక పూటకి. ఖచ్చితంగా అమ్మ. అంటే మన పైన ఏడ్చే వాళ్ళు, దిష్టి తగలడం ఏ ఉన్నా కూడా ప్రయోగాలు చేయడానికి ఒకరు సిద్ధమైనా కూడా ముందుగా మనలో శక్తి నింపుకోవాలి. దానికోసం అమ్మవారి ఆరాధన చేసుకుంటే హనుమంతుడి ఆరాధన కూడా చేయొచ్చు. భూత ప్రేత పిశాచాలకు హనుమంతుడి అంటే భయం. అమ్మ ఇప్పుడు మే 12 మనకి హనుమాన్ జయంతి కూడా వస్తుంది కదా, ఆ రోజు ప్రత్యేకత ఏంటి, విశిష్టత ఏంటి? హనుమంతుడు అవతరించినటువంటి రోజును మనం ఇక్కడ హనుమత్ జయంతిగా చేసుకుంటూ ఉన్నాం. స్వామి పుట్టినటువంటి రోజు. ఎవరైనా పుట్టినరోజు బాగా చేసుకుంటారుగా, కానీ పాపం ఆయన పుట్టినరోజు ఆయన చేసుకోలేదు, మనం చేసుకుంటున్నాం. ఆయన కోసమే కాదు, మన కోసం కూడా. ఆ రోజున స్వామికి ఇష్టమైనటువంటి అరటి పండ్ల నైవేద్యం పెట్టడం, హనుమాన్ చాలీసా అందరూ చక్కగా చదువుకోవటం, స్వామికి ప్రదక్షిణలు చేయటం, స్వామికి ఇష్టమైనటువంటి పని రామనామ సంకీర్తన. హనుమంతుడికి ఏంటంటే మిగిలిన దేవతలకి వాళ్ళని పూజిస్తే చాలు, వాళ్ళకి అర్చనలు చేస్తే చాలు, కానీ హనుమంతుడికి అట్లా కాదు. ఆయన పూజించకపోయినా పర్వాలేదు, ఎక్కడెక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడికల్లా ఆయన వచ్చేస్తాడు. ఆ రోజు హనుమంతుడి ఆలయంలో కూడా స్వామికి పూజ చేయటం, ఆయనకి ఇష్టమైనటువంటి అరటిపండ్ల నైవేద్యం పెట్టడం, రామనామస్మరణం చేయాలి. మన శ్రీశక్తి పీఠంలో అయితే హనుమత్ జయంతికి 1,00,000 అరటిపండ్లతోటి స్వామికి అలంకారం చేసి నివేదన పెడతాం. ఎక్కడా చేయరు అటువంటి ఒక సేవ. సందర్భంలో ఏంటంటే మొట్టమొదటిసారి చేసినప్పటి నుండి కూడాను మనం కనుక చూస్తే ఫొటోస్ అవి, ఆ 1,00,000 అరటిపండ్ల నివేదన తీసుకున్నటువంటి స్వామి కన్నులు తెరిచాడు. ఆ ఫోటో మీరు చూపిస్తారు, మన వాళ్ళు చూడండి, అనుగ్రహించాడు. అట్లా మిగిలిన దేవతలకి హనుమంతుడికి ఒక వ్యత్యాసం ఉన్నది. త్రేతాయుగంలో ఆయన ఏ శరీరంతో ఉన్నాడో ఇప్పటికీ కూడా అదే శరీరంతో హిమాలయ ప్రాంతములలో ఆయన ఉన్నాడు చిరంజీవిగా. రాముడు తన శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, కృష్ణుడు వెళ్ళిపోయాడు, కానీ హనుమంతుడు అట్లనే ఉన్నాడు చిరంజీవిగా. కనుక మిగిలిన దేవతల కంటే కూడా రుద్రాంశ సంభూతుడైనటువంటి హనుమంతుడు, రామదాసుడైనటువంటి హనుమంతుడు, ఆయన పిలిస్తే తొందరగా పలుకుతాడు. భూత ప్రేత పిశాచములు ప్రతి గ్రామంలో కూడాను ఒక హనుమంతుడి విగ్రహం కనిపిస్తుంది. గ్రామం, ఆ గ్రామ శబ్దంలోనే రామశబ్దం ఉంటుంది. రాముడు లేనటువంటి గ్రామం ఉండదు, హనుమంతుడు లేనటువంటి గ్రామం ఉండదు. భూత ప్రేత పిశాచాలు ఏవైనా ఉంటే వాటిని తొలగించడంలో మొట్టమొదటగా ఉంటాడు ఆ హనుమంతుడు. అందుకని పిల్లలు కనుక ఏమైనా అర్ధరాత్రి పూట ఏమైనా గమ్ముకొని నిద్రలేచి ఏడుస్తూ దేనికైనా భయపడుతూ ఉంటే కూడా హనుమంతుడు సింధూరం తెచ్చిపెడుతూ ఉంటారు. అలాగే భయం కలిగితే హనుమాన్ చాలీసా చదువుకోమని చెప్తారు. కాబట్టి ఆ అభయ స్వరూపుడైనటువంటి హనుమంతుడు, ఆయన యొక్క జయంతి వస్తున్నది. అందరూ కూడా ఆ రోజు హనుమంతుడి దగ్గరికి వెళ్ళి స్వామిని దర్శించండి. స్వామికి ఇష్టమైనటువంటి అరటిపండ్లు పెట్టి కుదిరితే కోతులకు వేయండి, లేదా మానవులకైనా ఇవ్వండి. రామనామస్మరణ తప్పకుండా చేయండి. స్వస్తి. చిన్న డౌట్ అమ్మ, స్త్రీలు హనుమంతుడి విగ్రహాన్ని తాకవచ్చా? ఏ విగ్రహాన్ని ఎవరూ కూడా తాకకూడదమ్మా.
ఎప్పుడు తాకకూడదు అని అంటే, దేవాలయంలో అయితే రెండు విషయాలు ఉన్నాయి ఇందులో. దేవాలయంలో ఉన్న విగ్రహాలు, ఇళ్లలో ఉన్న విగ్రహాలు రెండిటికి చాలా తేడా ఉంది. దేవాలయంలో ఉన్నటువంటి విగ్రహాలలో 2 రకాల ప్రతిష్టలు చేస్తారు. యంత్ర ప్రతిష్ఠ చేసినటువంటి చోట గర్భాలయాల్లోకి ఎవరు వెళ్ళరు. ఇప్పుడు పురుషులైనా బ్రాహ్మణులైన అర్చకులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే, ఎవరికైతే ఆ అధికారం ఉన్నదో వాళ్ళే వెళ్తారు తప్ప మిగిలిన వాళ్ళందరూ వెళ్ళటానికి ఉండదు. కానీ వాయు ప్రతిష్ఠ అని చేస్తారు. ఆ ప్రతిష్టలో ఎవరైనా సరే వెళ్ళి విగ్రహం తాకచ్చు, స్త్రీలు గాని పురుషులు గాని. ఇప్పుడు మన శ్రీశక్తి పీఠంలో హనుమంతుడు ఉన్నాడు, స్వామికి వాయు ప్రతిష్ఠ చేశాము, చక్కగా ఆడవాళ్ళందరూ వచ్చి పూజలు చేసుకుంటారు, తాకుతారు. భగవంతుడు ఆయన. అంటే కొంతమంది స్వామికి పెళ్ళయింది, ఆడవాళ్ళు తోకను మాత్రమే తాకాలి, ఇవన్నీ వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ సొంత అభిప్రాయాలు అంతే. వాటికి శాస్త్రబద్ధమైనటువంటి ఆధారం ఎక్కడా లేదు. ఇంట్లో పూజ చేసుకుంటామమ్మా. ఇప్పుడు రామ పరివారం పెట్టుకుంటాం, అందులో హనుమంతుడు ఉంటాడు. ఆయన ముట్టుకోకుండా మిగిలిన ముగ్గురిని తుడిచి వాళ్ళ వరకు పూజ చేస్తామా? చేయలేంగా. చక్కగా ముట్టుకోకుండా చేయటం అనేటువంటిది ఉన్నది, మన ఇళ్లలో మనం చేసుకుంటాం. దేవాలయాలలో ఏంటంటే ఇలా వాయు ప్రతిష్ఠ అందరు ముట్టుకోవటానికి వీలైనటువంటి విధంగా కనుక పెడితే చక్కగా వీళ్ళు ముట్టుకోవచ్చు, పూజలు చేసుకోవచ్చు. మన శ్రీశక్తి పీఠంలోనే బయట ఉన్నటువంటి ఆ మలయాళ హనుమంతుడి చుట్టూ కూడాను ఎప్పుడు స్త్రీలు కనిపిస్తుంటారు, పురుషులు కనిపిస్తుంటారు. వచ్చి ఆడవాళ్ళు అక్కడ హనుమాన్ చాలీసా చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా ఎలాంటి సందేహాలు పెట్టుకోవాల్సినటువంటి పని లేదు. చాలా చక్కగా చెప్పారమ్మా. ఈసారి హనుమాన్ జయంతికి మీరు అన్నట్లుగా వెళ్ళి దర్శనం చేసుకొని స్వామి చాలీసా చదువుకుంటూ అందరూ కూడా ఎటువంటి సందేహం లేకుండా తాకవచ్చు, స్వామి వారిని పూజ చేసుకోవచ్చు, వాయు ప్రతిష్ఠ తాకేటువంటి స్థితి అక్కడ ఉంటే దేవాలయంలో, దేవాలయం సంబంధించిన వాళ్ళు అనుమతిని ఇస్తే ఖచ్చితంగా తప్పకుండా. అమ్మ చాలా చాలా ధన్యవాదాలమ్మా, మనస్ఫూర్తి ధన్యవాదాలు. మీకు ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా మా కోసం టైం ఇచ్చి మాకున్న సందేహాలన్నింటినీ కూడా, మా యూటీవీ ప్రేక్షకులకు ఉన్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసినందుకు మనస్ఫూర్తి ధన్యవాదాలు. అమ్మవారి ఆశీస్సులు తల్లి. సమయాభావం వల్ల సంక్షిప్తంగా చెప్పాను, ఈసారి సమయం ఉన్నప్పుడు ఇంకొంత బాగా చేద్దాం. ఖచ్చితంగా మళ్ళీ మిమ్మల్ని కలిసే భాగ్యం కలగాలని సంతోషం తల్లి. వారి ఆశీస్సులు.